నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో చాలామంది అడుగుతున్నారండి ఆర్ఎన్ఏ లెటర్ గురించి. సో వాళ్ళది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు అంటారు? సో ఈరోజు మన తెలంగాణకు చెందిన ఈ అబ్బాయి పేరు రమేష్. చాలామంది అంటుంటారు న్యూమరాలజీ అనేది సినిమా వాళ్ళకి బాగా పనిచేస్తుంది, పొలిటీషియన్స్ బాగా పనిచేస్తుంది అని. ఇది ప్రతి ఒక్కరికి, పానీపూరి అంగడి అమ్మేవాళ్ళు, చిన్న చిన్న మెకానిక్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, టీచర్స్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే పేరున్న ప్రతి ఒక్కరికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. ఈ శక్తిని ఎవరు నాశనం చేయలేరు, క్రియేట్ చేయలేరు, పుట్టించలేరు. సో ఎవరి పేరైతే పుట్టుకు మ్యాచ్ అవుతుందో ఈ శక్తి వాళ్ళని పైకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ లక్ ఎనర్జీ. మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎంత కష్టపడ్డా అప్పులు అవుతుంటుంది, ఎవరితో మంచి చెప్పినా కొట్లాట్లు వస్తుంటాయి. మనం ఒకరు మంచి చేయకపోతే నెగిటివ్ అయిపోతుంది. సో ఈ అబ్బాయి పేరు రమేష్, కరీంనగర్ చెందిన అబ్బాయి. హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో ఈ అబ్బాయి ఏమంటే చిన్న విలేజ్, పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి. హైదరాబాద్లో వర్క్ చేస్తున్న, హాస్టల్లో ఉండడము, ఆ వచ్చే శాలరీ అక్కడికక్కడే అయిపోవడంతో సో వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కువైట్లో ఉన్నారు. సో ఈ అబ్బాయికి ఏమంటే కువైట్ పోవాలా అనే ఆలోచనతో ఊర్లో 2 లక్షలు అప్పు చేసి ఇక్కడ ఒక పాస్పోర్ట్ ఆఫీస్లో తెలిసిన బ్రోకర్ని పట్టుకొని కువైట్లో జాబ్ కోసం కువైట్కి వెళ్ళాడు. ఈ రమేష్ అనే పేరులో 6 అక్షరాలకి 28 నంబర్. ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, ఈ అంటే 5, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8. సో 28 నంబర్ మంచి నంబరే. బట్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి రమేష్లో? 6 అక్షరాలు ఉన్నాయి. 6 అంటే ఎవరు? శుక్రుడు, రాక్షసుల గురువు. ఈయన శత్రువు అంటే సూర్యుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో రమేష్ పేరులో ఒక అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వేయాలి. సో ఇతను మనస్ఫూర్తిగా కష్టపడి పైకి వెళ్ళాలని కోరుకున్నాడు. సో అక్కడ ఈ డబ్బులు కట్టిన దగ్గర ఆ వ్యక్తి ఇతనికి జాబ్ చూసి పంపించడం జరిగింది కువైట్లో. అక్కడేమంటే వీళ్ళు ఉన్న ప్లేస్లో డ్రైవింగ్ వాళ్ళు సరిగా వెళ్ళరు. వారానికి 1 రోజు 2 రోజులు కారు వాడితే 5 రోజులు ఖాళీ. సో అడ్డమైన పనులన్నీ చేపించడము. సో వెళ్ళి గొర్రెలు మెప్పుకొని రాపో, లేదంటే అక్కడుండు, ఇంట్లో వేరే వేరే పనులు చెప్పడము, వంట పనులు చెప్పడము. సో రమేష్కి ఏమంటే 5-6 మంత్స్ ఉన్నాడు. అతనికి అక్కడ వర్క్ చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ వరకు మనం ఊర్లో చేసుకున్నా, మన హైదరాబాద్లో చేసుకున్నా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ పైగా ఓనర్స్, ఇతను పోయిన ప్లేస్లో ఓనర్స్ చాలా హార్ష్, చాలా ఫెరోషియస్. సో మాట వినకపోతే తిట్టడము, కొట్టడానికి పైకి రావడము, భయపడిపోయాడు ఇతను రమేష్. సో 6 నెలలు చేసి సో ఎంతో అంత వచ్చి జీతం కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు మంత్లీ. సో మధ్యలో ఉన్న బ్రోకర్కి మాట్లాడితే నేనేం చేయలేను, సో ఇంత శాలరీ అని చెప్పారు. అక్కడికి వెళ్ళాక శాలరీ అంత కాదు, ఇంతే ఇస్తాము. సో 6 నెలల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్లు చెప్పించి వీళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. ఊరికి వెళ్ళలేదు. ఊరికి వెళ్తే ఆడ అప్పులు అడుగుతారు, మళ్ళీ అమ్మోళ్ళకి తెలిసిపోతే అక్కడ వచ్చేసాను బాధపడతాడు. హైదరాబాద్లోనే మళ్ళీ వేరే దగ్గర డ్రైవింగ్ చేస్తూ వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు, ఇలా జరిగింది, ఇంత ఇబ్బందులు పడ్డాను కువైట్లో. సో తిరిగి రావడం సేఫ్, అక్కడ ఉండి దెబ్బలు కూడా తింటున్నా నేను, వాళ్ళ దగ్గర చెప్పుకోలేను, అంత హార్ష్ పీపుల్. ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండేవాళ్ళు కాదు. సో నాకు భయం అయిపోయింది, వచ్చేసాను. ఇప్పుడేమో ఊర్లో నాకు ఇంత అప్పు ఉంది, పోవడానికి రావడానికి అక్కడ ఇచ్చిన శాలరీ కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి నాకు అంత ఖర్చులు అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ డ్రైవర్గా చేరాను అని చెప్తే, మీ పేరులో ఏదైనా రాంగ్ ఉంటుంది, నేను ఆల్మోస్ట్ కిరణ్ నెహ్రూ ప్రోగ్రామ్స్ 7 ఏళ్ళుగా చూస్తున్నాను అండ్ వీళ్ళ ఫ్రెండ్ చెప్పి ఆన్లైన్లో మన దగ్గర తీసుకోవడం, నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు ఇలా ఉందన్నా. సో రమేష్ గురించి మనం చాలాసార్లు మనం సుమన్ టీవీలో చెప్పుకున్నాము. రమేష్ పేరులో 1-6 ఉంది కాబట్టి ఈ 1-6 వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, లైఫ్ అంతా ఒక అడుగు ముందుకేస్తే ఎంత ముందుకెళ్ళి వెనక్కి రావాల్సిందే. హీరో అయినా మళ్ళీ జీరో అయిపోవాలి. సో నా దగ్గర ఆన్లైన్లో కరెక్షన్ తీసుకోవడం. రమేష్లో నేను ఒక లెటర్ మార్చాను. 6 అక్షరాల్లో పేరు ఉంటే 1 నంబర్ ఉంటే 1 ముందుకి 6 వెనక్కి, 7 అక్షరాల్లో పేరు పెడితే 7 సముద్రాలు దాటగలరు, మళ్ళా రాగలరు. ఈ హ్యాపీగా రావడం పోవడం జరుగుతుంది. సో 7 లెటర్స్లో రమేష్ పేరు ఉండాలి. పలికేది మారదు, రమేషే. సో రమేష్కి నేను కోర్స్ చెప్పడము, వెంటనే అతను లక్కీ స్టోన్స్ 1 మంత్ లోపల వేసేసుకోవడము, కోర్స్ రాస్తూ ఉన్నాడు. ఆ లోపల టెన్షన్ ఏంటంటే ఊర్లో అప్పు చేశాడు, 3 రూపాయలు వడ్డీ, 2 లక్షలు అంటే ఆల్మోస్ట్ నెలకు 6,000. ఎక్కడున్నా అది పోవాలి, లేదంటే వాళ్ళ ఇంటి మీద పడతారు, ఇంట్లో కొట్లాడతారు. సో మనసులో ఉండింది బాధ, అరే మనము కరెక్ట్ పర్సన్తో కరెక్ట్గా పోలేదేమో,
హైదరాబాద్లో నేను ఇచ్చిన తర్వాత 2 months జాబ్ చేస్తూ ఉన్నాడు. ఖత్తర్లో వీళ్ళప్పుడు ఇతను క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఇతనితో మాట్లాడేటప్పుడు ఇతను విన్నాడనమాట. ఖత్తర్లో నాకు డ్రైవర్ ఒకడు కావాలా, తెలిసిన జాబ్ పోస్ట్ తెలిసిన దగ్గర వేకెన్సీ ఉందంటే వెంటనే రమేష్ పేరు చెప్పడము. ఈసారి బ్రోకర్ ఏం లేదు, ఆల్రెడీ పాస్పోర్ట్ అంతా రెడీగా ఉన్నాయి, ఇంత పోయి వచ్చాడు కాబట్టి ఇలా మా ఫ్రెండ్ ఉన్నాడు మంచి పిల్లోడు, ఇలా అప్పు చేసి ఇలా ఇంతమంది కోవిడ్లో దెబ్బతిన్నాడు, నువ్వు గ్యారంటీ అంటే పంపిస్తాను. సో ఈసారి ఫ్రెండే ఛార్జీలన్నీ పెట్టి ఖత్తర్ పంపించడం. ఖత్తర్లో ఇతను ఫ్రెండ్ చూసిన జాబ్ చాలా రిలాక్స్ జాబు. సో వీళ్ళు ఓనర్ని తీసుకెళ్ళి జాబ్లో వదలడము. మార్నింగ్ 10 o'clock, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock బ్యాక్ వచ్చేస్తారు. లంచ్ కూడా వీళ్ళ ఆఫీస్లోనే ఈ అబ్బాయికి ప్రొవైడ్ చేశారు. టిఫిన్ ఓనర్ ఇంట్లోనే వీళ్ళకి టిఫిన్ పెట్టిస్తారు వర్కర్స్ అందరికీ. నైట్ అక్కడే చిన్న రూమ్, ఇంటి బయట చిన్న రూమ్ ఉంది. ఇతనితో పాటు 2-3 వర్కర్స్ ఉన్నారు. సో ఇతనికి ఒక రూమ్, ఇంకొకరికి వర్కర్కి ఇంకో రూమ్ అట్లా. సో చాలా రిలాక్స్ జాబ్. ఓనర్స్ చాలా సాఫ్ట్ ఓనర్స్. సో వీళ్ళకి 30,000 శాలరీ మాట్లాడినారు. సో ఫస్ట్ వస్తేనే 30,000 ఇతని అకౌంట్లో పడిపోతుంది అనమాట కొత్త ప్లేస్లో. సో ఈ అబ్బాయి వెళ్ళి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 7 months అయ్యింది. సో ఈ ప్రతి వచ్చిన శాలరీ వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మోళ్ళకి వేసేయడం. సో అప్పు వడ్డీ ప్లస్ అసలు కట్టేస్తా పొండమ్మా, 10,000 మీకు ఖర్చులు పెట్టుకోండి, 20,000 అప్పు కట్టేయండి. సో నాకు మొన్న చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఫస్ట్ జాబ్కి నరకము, ఆఫ్టర్ కరెక్షన్ వచ్చిన జాబు స్వర్గంలా ఉంది. ఖత్తర్లో జనం కూడా చాలా బాగా మాట్లాడతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నేను కూడా చిన్న చిన్నగా భాష నేర్చుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. పాత రమేష్ కొత్త రమేష్ తేడా ఏంటంటే, పాత రమేష్ ఏం చేసినా కొట్లాట్లు వచ్చేవి, ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఈ కొత్త పేరుతో అందరు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను చిన్న డ్రైవర్ అని చూడట్లేదు, ప్రేమగా పలకరిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నానని అక్కడ ఇతను పక్కన ఉన్న వాళ్ళకు, తెలుగు వాళ్ళకి ఒక 5-6 మందిని నాకు రిఫర్ చేయడం జరిగింది రమేష్. సో నేను ఆల్మోస్ట్ 70,000 పైన రమేష్లు కరెక్షన్ జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ బట్టి కరెక్షన్ ఉండాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనం డేటు, మంత్, ఇయర్, బర్త్ నెంబర్ ఏంటి, డిస్ నెంబర్ ఏంటి, దీన్ని బట్టి మన పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలి, సంఖ్యాబలం, చాల్డిన్ సిస్టమ్లో ఎలా ఉండాలి, పైథాగరస్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూస్తాం. సో పేరులో అన్ని నంబర్స్ బాగుంటే లైఫ్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో నా క్లయింట్స్ అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం నేను చెప్పినట్టు కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్, సంతకం కింద నుంచి పైకి, ఎలాంటి అత్తారిందారే సినిమా టైటిల్ పైకి వెళ్ళినట్టు, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యం, చూడండి ఇలా పైకి ఉంటాయి అన్నీ. హిట్ అయిన ప్రతి సినిమా 100 కోట్ల పైన వసూలు చేసే సినిమాల టైటిల్స్ అని పైకి ఉంటాయి. సో విమానం ఎలా తక్కువ టైంలో ఎక్కువ దూరం పోతుందో, ఇలా లేస్తుందో, అలా మన పేరులో సంతకం కింద నుంచి పైకి ఉంటే మనకు తిరుగుండదు. ఆ సంతకం విధానం చెప్పాను రమేష్కి. లక్కీ కలర్స్ తప్పకుండా ఫాలో అవుతాడు. గ్రీన్ వాడొద్దని గ్రీన్ వాడు. 6/15/24లో ఎవరితో మన కొట్లాట పెట్టుకోవద్దని చెప్పి నేను చెప్పినట్టు మూన్ స్టోను, గోమేదకి క్యాట్ అయి 3 స్టోన్స్ వేసుకున్నాడు. ఎందుకంటే మనము తిరుపతి కాళహస్తి మధ్యలో మంది అంజమేడు దగ్గర 108 days పూజలో పెడతాం. ఎందుకంటే పానగల మహారాజులు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ప్లేస్లో ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పూజలు చేసిన ప్లేస్. సో ఆ మేము వెళ్ళి వాళ్ళ కూతుర్లు మహారాజులు వంశంలో లాస్ట్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు బాంబేలో ఉన్నారు. అడిగిన వెంటనే ఆ ల్యాండ్ మాకు ఇవ్వడం 1987లో. సో ఆ ప్లేస్లోనే పూజలు చేస్తున్నాము ఇప్పుడు కూడా స్టోన్స్కి. ఈ స్టోన్స్కి ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది. సో ఈ స్టోన్స్ 108 పూజల స్టోన్స్కి మనం ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ చావులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇవి అంటుకోవు వీటికి. సో మామూలు స్టోన్స్ వేసుకుంటే యూ విల్ బి అట్రాక్టింగ్ నెగిటివిటీ. అండ్ ఆ స్టోన్స్ 108 రోజులు పూజలో పెట్టిన ప్లేస్ ఉన్న పవర్ వల్ల, ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల మనకు ధైర్యం వస్తుంది, శత్రువులు మనకు దూరం అవుతారు, అండ్ మనకు హెల్త్ బాగుంటుంది, స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది, దైవశక్తి మనతో పాటు ఉన్నట్టే. సో నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోండి అండ్ లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి దానికి తగ్గట్టే ముహూర్తాలు పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అండ్ కంపెనీకి తగ్గట్టు నేమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ప్రొసీజర్ చెప్తాను. గత 4 ఏళ్లుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. చాలామంది ఎంత ఫీజైనా కడతాము, నేరుగా వస్తామంటున్నారు. ఆల్మోస్ట్ 70 కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు. రాత్రింబోలు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడానికి కారణం అది. ఎందుకంటే ఇక్కడ అమెరికన్ టైం మనకు నైట్, వాళ్ళకి మార్నింగ్.
సో వేరే వేరే కంట్రీస్లో మన క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ కరెక్షన్ షీట్స్ పోతూ ఉంటాయి. అండ్ ఈ వర్క్ అంతా చేయాలి కాబట్టి నేను నైట్ ఆల్మోస్ట్ 2-3 వరకు వర్క్ చేసుకుంటాను. కాబట్టి మార్నింగ్ ఆఫీస్ మళ్ళా రన్ చేస్తే డే అండ్ నైట్ వర్క్ చేయలేదు కాబట్టి వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6-7 నుంచి నైట్ 2-3 వరకు కంటిన్యూ వర్క్ చేస్తున్నాము. ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. న్యూమరాలజీ ఏమంటే మీరు ఎక్కడున్నా సరే మీరు నా పక్కన ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మెయిన్గా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15-17 ఆల్ ఛానల్స్లో చేసినప్పటికీ ఎప్పుడు కూడా మీ పేరులో ఎలా ఉంది చెప్తానని ఎప్పుడు చెప్పలేదండి. ఓన్లీ ఫ్రమ్ కరోనా పీరియడ్ నుంచి డైరెక్ట్గా రావద్దండి, మీకు కరెక్షన్ అవసరమా లేదా, మీ పేరు చూసి మీ పేరులో బలం ఉందా లేదా, కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది 3200. అది ఆన్లైన్లో మీరు పే చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ముందు డిఫరెన్షియేట్ చేస్తాను, కరెక్షన్ అవసరం ఉందా లేదా, మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి. ఎందుకంటే మంది లైఫ్ బాగుంటుంది, సడన్గా పడిపోయే నంబర్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే నంబర్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నారు, హీజ్ నో మోర్. ఉదయ్ కిరణ్ బాగున్నాడు 32 వరకు, సౌందర్య బాగుంది 33 వరకు. సో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి 30-35 లాక్కొని వచ్చి పేర్ల బలం లేకపోతే కిందకు తోసేస్తుంది. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం న్యూమరాలజీ ద్వారా ఆ పేరు చూసి, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ పేరులో ఎంత బలం ఉంది. రాంగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ, 9 నెంబర్స్ ఉన్నాయి మెయిన్ రాంగ్ నెంబర్స్. 12 నెంబర్, 13 నెంబర్, 16 నెంబర్, 18, 31, 33, 36, 57. మన పేరులో ఒక రాంగ్ నెంబర్ ఉంటే 35% నెగిటివ్ ఉన్నట్టు. 2 రాంగ్ నెంబర్స్ ఉంటే 75% దాటిపోయింది నెగిటివ్. ఒక పేరులో 3 రాంగ్ నెంబర్స్ ఉంటే వాళ్ళ లైఫ్ అంతా కష్టాలే ఉంటాయి. సో మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోండి. రాంగ్ నెంబర్స్ ఉంటే వెంటనే స్క్రీన్లో నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది పేర్లు పెట్టి వెంటనే కరెక్షన్ ఇవ్వడం చెప్తున్నారు. ఒక రోజులో వచ్చే వాట్సాప్లకి బాగుందా లేదా చెప్పడానికి హాఫ్ టైం స్పెండ్ చేస్తున్నాం. దోషాలన్న పేరుని కాంచానాం కర్మ వచ్చిన 1 టైం ఫీ పే చేసి కరెక్షన్ చేయించుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. మీరు నాకు పంపించాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి, నేను మీ పేరు చూసి క్లియర్గా చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే గత 25 ఏళ్ళుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 37 lakh క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క క్లయింట్ ఓన్ సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి మీరు ఎక్కడో ఉన్నప్పటికీ నా పక్కనే ఉన్నట్టు. ఎందుకంటే నాకు ఇది పేరు కాదు, ఒక జీవితం. సో మీరు చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా చక్కటి కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి ఈ ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి. సో జాగ్రత్తగా వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. కావాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయదండి. వాయిస్లు చెప్పడంతో ఇబ్బందిగా ఉంది. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనబడే మీరు ఏ వాట్సాప్ నెంబర్కి పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. అండ్ రిప్లై వచ్చిన తర్వాత యూ కెన్ డిసైడ్ ఇందులో రాంగ్ ఎంత ఉంది బట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా డిసైడ్ చేసుకోండి. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 days లోపల రిపోర్ట్ వస్తుంది. పేరు ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ సిగ్నేచర్ ఎలా చేయాలి యాజ్ పర్ గ్రాఫాలజీ, ఇవన్నీ చెప్తా. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 86881577
157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి. బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ని గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.